హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు శ్మశాన కాళి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఇంతకు ముందు కూడా చెప్పబడి ఉన్నది, కానీ ఇప్పుడు చెప్పే మంత్రము చాలా తీక్షణంగా పనిచేస్తూ ఉంటుంది. సకల తంత్రయోగములకు, సకల సిద్ధులకు, సకల శక్తులకు ఈ ప్రయోగములు చాలా వరకు ఉపకరిస్తాయి. తంత్ర విధుల యందు మేము కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంటాం. మాకంటూ ఒక చిరునామాను ఏర్పరచుకోవాలని కోరుకున్న వాళ్ళు, లేక శత్రువులతో బాధపడుతున్న వారు, శత్రువులతో చాలా ఇబ్బందులు పడుతున్నవారు, శత్రువులకి ఏమీ చేయలేమనుకున్న వారు ఇటువంటి మంత్రములు చేసి అతి సునాయాసంగా శత్రువులను నిర్జించవచ్చు మరియు శత్రువులను అణచివేయవచ్చు. శత్రు దుర్భేద్యమైన ఈ మహామంత్రములు చాలా వరకు శత్రు సంహారం చేస్తాయి. కాగా రహస్య విద్యలు, అది నిధి నిక్షేప విద్యలు కాని, లేక నిమ్రఫల ఉచ్చాటన విద్యలు కాని, ఏ విద్యలైనా సరే ఈ మంత్రముతోనే ప్రారంభం అవుతాయి. అటువంటి శ్మశాన కాళి మహామంత్రములు మీకు అందిస్తున్నాను. తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి ఆరాధన చేస్తూ, అనగా కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకొని దేవతకు పీఠం అమర్చి ఈ మంత్రమును 108 చెప్పున జపం చేసి రాత్రి 10:30 తర్వాత 3 గంటలలోగా 16 మాలలు లేక ఇంకా ఎక్కువ అయినా సరే జపం చేసి 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. రోజుకి 50 మాలలు పూర్తి చేస్తే 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసుకోవచ్చు. అలా పూర్తి చేసిన తర్వాత పురస్కరణ విధులు గావించుకొని మూల మంత్రమును పగటి పూట 8 మాలలు చొప్పున 40 రోజులు చేయవలసి ఉంటుంది. దేవతను షోడశోపచార పూజ చేసే లేక శ్మశాన కాళి యొక్క విద్యకు ప్రాథమిక మంత్రము, ప్రథమ మంత్రము మీకు అందిస్తున్నాను. ఈ మంత్రము తెలుసుకొని గురువు వద్ద నుండి గైకొని చేయండి. మహాశక్తివంతమైన, మహత్తరమైన, మహావైభవం కలిగిన సకల తంత్రముల యొక్క యోగా మంత్రము శ్రీ శ్మశాన కాళి మంత్రం. ఓం హ్రీం క్రీం శ్మశాన కాళికాయై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం క్రీం శ్మశాన కాళికాయై నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం క్రీం శ్మశాన కాళికాయై నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచిక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు. रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमत और निखिलानंद सागर महाराज।